అందరికీ నమస్కారం. కువైట్‌లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో 2025వ సంవత్సరంలో కువైట్ నుంచి ఇండియాకి వెళితే ఇన్ని నెలలు ఉండాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. కొంతమంది 6 నెలలు అంటూ ఉన్నారు. కొంతమంది 4 నెలలు అంటూ ఉన్నారు. మరి కొంతమంది 3 నెలలు మాత్రమే ఉండాలని చెబుతూ ఉన్నారు. ఎన్ని నెలలు ఉండాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిన వివరాల ప్రకారం కువైట్‌లో ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కువైట్ నుంచి డ్యూటీకి వెళ్ళినప్పుడు, వెళ్ళినప్పుడు ఎవరైతే భారతీయ కార్మికులు గానీ, ప్రవాస కార్మికులు గానీ, ఇళ్లల్లో పనిచేసే వారు ఉన్నారో, వాళ్ళు తప్పనిసరిగా 4 నెలల లోపు మాత్రమే కువైట్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 4 నెలల కంటే ఎక్కువ ఉండవలసి వస్తే కానీ, మీ యొక్క కువైట్ యజమానికి ఫోన్ చేసి వివరాలు తెలపండి. నాకు వచ్చిన పని కాలేదు. అలాగే నేను 4 నెలలైన తర్వాత వస్తానని చెప్పడంతో అతను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటే గానీ మీరు 6 నెలలు ఉండవచ్చు. లేకపోతే కానీ 4 నెలలు మాత్రమే. 4 నెలల తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా సరే కానీ మీ యొక్క అకమా ఏదైతే ఉందో ఆటోమేటిక్‌గా మీ యొక్క యజమాని కర్ఫ్యూ నుంచి కట్ అయిపోతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఇంటికి వెళ్ళిన తర్వాత 4 నెలలు ఉండాలా? 6 నెలలు ఉండాలని చెప్పేసి వాళ్ళైతే కొద్దిగా అయోమయంలో ఉన్నారు. 4 నెలలు మాత్రమే ఉండాలి. అంతకు మించి ఉంటే గానీ మీ యొక్క కువైట్ యజమానికి చెప్తే అతనైతే అనుమతి తీసుకుంటాడు. అలాగే సూన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 120 రోజులు 6 నెలలు మాత్రమే ఇండియాలో ఉండవచ్చు. ఆ తర్వాత వాళ్ళు 6 నెలలలోపు కువైట్‌కి రావాల్సి ఉంటుంది. ఇందులో ఏమాత్రం ఉండదు. ఇళ్లలో పనిచేసే కార్మికులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా మంది 4 నెలలు దాటినా గానీ రాకపోవడంతో అయితే వాళ్ళ యొక్క అకౌంట్లు కట్ అయిపోయాయి. ఇద్దరు ముగ్గురైతే నాకు ఆ విషయం అయితే తెలపడం జరిగింది. కాబట్టి కువైట్‌లో ఉన్న మన భారతీయ గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరు ఇండియాకి వచ్చిన తర్వాత 4 నెలలు మాత్రమే ఉండాలి. 4 నెలలకు మాత్రమే కువైట్‌కి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్‌లో ఇళ్లల్లో పనిచేస్తున్న మన భారతీయ గృహ కార్మికులందరూ ఈ యొక్క విషయాన్ని అయితే గమనించగలరని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.